నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ నుంచి సీనియర్లు అందరూ ఒక్కొక్కరు పార్టీని వీడుతున్న వేళ మరి వాళ్ళను నిలువరించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇటు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేణులకు కూడాను జమిలీ ఎన్నికల ఆశ చూపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే జమిలీపై జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఆశలు అడియాసలైనట్టే కనిపిస్తూ ఉన్నాయి. ఇక పార్లమెంట్లో వచ్చిన వాడివేడిగా చర్చ జరిగినటువంటి ఈ బిల్లు తర్వాత జాయింట్ పార్లమెంట్ కమిటీకి వెళ్ళిందని, మరో 10 సంవత్సరాల తర్వాతే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి జమిలీ మీద జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశల గురించి, అలాగే వైసీపీ పార్టీ గురించి, జమిలీ ఎన్నికల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ వస్తుందని చాలా ఆశపడ్డట్టున్నారు. ఆయన కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జమిలీ వస్తుంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు నిన్నటి వరకు కూడా. సో ఆ పార్టీ నుంచి కూడా ఒక్కొక్కరు వెళ్తున్నారు. డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఆళ్ల నాని కూడా ఈరోజు చంద్రబాబు గారిని కలిశారు. సో మీరేం చెప్తారు సార్? మరి ఇది చూస్తే జమిలీ ఎన్నికలేమో ఇప్పుడు వచ్చే అవకాశమే లేదంటున్నారు. ఓవరాల్గా మీరేం చెప్తారు? జగన్ ఆశలు అడి ఆశలేనా? ఇప్పుడు దాకా ఏమని చెప్తున్నాడు? జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా ఎక్కడికి పోబాకండి, మీరు బయట పార్టీలకు చేరబాకండి, ఇంకో 2 ఏళ్ళు ఉండండి, 2027లో వచ్చేది జమిలీ ఎన్నికలు, ఇంకా 2 ఏళ్లే ఉంది. ఇట్లా ఆశలు రేకెత్తించటము, లేకపోతే ఆ క్యాడర్లో, లీడర్స్లో ఆ వలసలకు అడ్డుకట్ట వేయాలన్న ఆయన తాపత్రయం. ఈరోజు పార్లమెంట్లో మరి జమిలీ బిల్లు దాని సారాంశం చూస్తే ఏంటి? అది జేపీసీకి ఇచ్చారు. నిన్నటి లోక్సభ, రాజ్యసభ చర్చ తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన దాంట్లో ఆ జేపీసీలో మరి ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. అదేది 90 రోజుల్లో దాని నివేదిక ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించాలి. ఆ తర్వాత మళ్ళీ చర్చకు పెట్టాలి, లోక్సభలో పెట్టాలి, రాజ్యసభలో పెట్టాలి. 2/3 మెజార్టీతో అది ఆమోదం పొందాలి. నిన్న చూసాం మనం, నిన్న ఓటింగ్కి పట్టుబట్టింది ప్రతిపక్షం. ఎందుకంటే 15 పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. 32 పార్టీలు స్వాగతించిన 15 పార్టీలు వ్యతిరేకిస్తే నీకు మరి ఓటింగ్ పెడితే ఏం జరిగింది? బీజేపీ వాళ్ళే 20 మంది గైర్హాజరు. కూటమి కూడా కలిపితే ఇది ఎన్డీఏ మొత్తం చూసుకుంటే నీకు 25 మంది గైర్హాజరయ్యారు. ఇప్పుడు ఉన్న దాంట్లోనే మీకు 2/3 రాకపోతే, అసలు మీ వాళ్ళే అటెండ్ కాకపోతే, రేపొద్దున క్యాబినెట్ ఆమోదం తర్వాత జేపీసీ ఓకే చేసి నాకు పెట్టినా 2/3 వస్తుందా? ఎన్ని బెదిరింపులు, ఎన్ని సిబిఐ, ఈడీ చూపించినా ఇవాళ ప్రతిపక్షం దీనికి సుతరాము ఇష్టపడిన నేపథ్యంలో, ఒకవేళ నువ్వన్నట్టుగా ఓకే అయి బెదిరించో, బామాలో మొత్తానికి మిగతా ప్రతిపక్షాలను కూడా ఘాట్లోకి తీసుకొచ్చి ఓకే చేయించిన ఏంటి ఆ బిల్లులో సారాంశం? దాన్ని రాష్ట్రపతి నోటిఫై చేయాలి. రాష్ట్రపతి ఎప్పుడు నోటిఫై చేస్తారు? నెక్స్ట్ లోక్సభ తర్వాత. ఇది 18వ లోక్సభ అంటే 19వ లోక్సభ రావాలి. 19వ లోక్సభ ఎప్పుడు వస్తుంది? 2029లో 19వ లోక్సభ ఏర్పడితే అప్పుడు రాష్ట్రపతి దగ్గరికి ఇది వెళ్తే ఆయన నోటిఫికేషన్ ఇస్తారు. ఇక రాబోయే ఎన్నికలన్నీ జమిలీ అని రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎప్పుడు వేస్తారు? 2029 లోక్సభ ఫస్ట్ మీటింగ్లో అంటారు. అంటే అది నీకు నామినేటెడ్ డేట్, అపాయింటెడ్ డేగా దాన్ని తీసుకుంటారు. ఏది 2029లో లోక్సభ, కొత్త లోక్సభ ఏర్పడుద్ది కదా, అప్పుడు ఆ రోజు ఏ రోజైతే రాష్ట్రపతి ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించి రాబోయేది జమిలీ ఎన్నికలు అని ప్రకటిస్తారో, అంటే అప్పుడు కొత్త రాష్ట్రపతి వస్తారు, ఈమె కూడా ఉండరు. అప్పుడు నుంచి నువ్వు 5 ఏళ్ళు వేసుకోవాలి. అంటే 2029కి 5 ఏళ్ళు కలిపితే 2034. జమిలీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? 2034కి దేశవ్యాప్తంగా అన్ని లోక్సభ, అన్ని అసెంబ్లీలు కలిపి జరిగే అవకాశం ఉంది. ఏది ఈ బండి సజావుగా నడిస్తే అప్పుడు దాకా. మరి జగన్ ఏమంటున్నాడు? ఇంకా 2 ఏళ్లలో ఎలక్షన్ వస్తుంది అంటున్నాడు. అంటే నీకు అక్కడ అర్థమవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి సమస్య వేరు. జమిలీ ఎన్నికల కోసం చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తుంది సార్ వైసీపీ. అండ్ ఆమోదం కూడా తెలిపామని కూడా చాలా ఇదిగా చెప్తుంది బయట. అంటే అది ఉత్సాహంగా ఉంది వైసీపీ అంటే అది ఉత్సాహమా, లేకపోతే పార్టీని నిలబెట్టుకోలేని నిరుత్సాహమా? అంటే విరక్తిలో నుంచి వచ్చిన ఉత్సాహంగా కనపడుతోంది.
ఇప్పుడు నీకు జమిలీ ఎన్నికల మీద నీకు అంత ఉత్సాహం ఉంటే మరి నీటి సంఘాల ఎన్నికల్లో ఎందుకు పాల్గొనలా? అదెందుకు బాయ్కాట్ చేశావు? నిన్న మనం చూసాం కదా, నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. నీటి సంఘాల ఎన్నికలు దగ్గర మరి ఒక 6,000 4,000 నీకు ప్రాదేశిక నియోజకవర్గాలకు కూడా జరిగాయి. ఒకదానిలో ఎందుకని పార్టిసిపేట్ చేశారు? చేయలేదు. మొత్తం 98% తెలుగుదేశం గెలిచింది. సరే, జమిలీ ఎన్నికల మీద వైసీపీ ఉత్సాహంగా ఉందంటున్నావు కదా. నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు బాయ్కాట్ చేశా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు బాయ్కాట్ చేసావు? సజ్జలు అన్నట్టు వాళ్ళు నీ ఓటర్లు కాదా? అంటే గ్రాడ్యుయేట్స్ మీ ఓటర్లు కాదా? చదువుకున్న వాళ్ళు ఎవరో మీకు ఓట్లు వేయరనా? ఇవాళ ఎన్నికలంటే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలంటే భయపడుతున్నాడు కాబట్టే నీటి సంఘాల ఎన్నికల్ని బహిష్కరించాడు. ఈ పట్టభద్రుల కౌన్సిల్ ఎన్నికల్ని బహిష్కరించాడు. ఇక రాబోయే ప్రతి ఎన్నికని బహిష్కరిస్తాడని నేను కాగితం రాసిస్తా. అర్థం కాల? ఏది, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు, లేకపోతే మండల పరిషత్ ఎన్నికలు, అదే ఏది మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకి కోలాహలం. జెడ్పీ చైర్మన్ పోస్టులు పాల్గొంటాడా? ఎందుకంటే ఈ వరుస పెట్టి బాయ్కాట్ చేసినాడు. ఇప్పుడు దీనికే భయపడినాడు, దానికి ఏం చేస్తాడు? ఎలా అని కూడా ఊరుకోవట్లేదు సార్. ఆ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఎంపీగా చేసినట్టు మార్గాని భరత్ కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి మీకు దమ్ముంటే ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలకు రండి, అప్పుడు చూద్దామని చెప్పి ఆయన కూడా సవాల్ విసురుతున్నాడు. ఆ మాట మరి గత ఎన్నికల్లో ఎందుకనలా? మార్గాని భరత్ ఎంపీగా గెలిచింది ఈవీఎంల మీద కదా. అప్పుడు మరి బ్యాలెట్ అడగచ్చు కదా. అప్పుడు తెలుగుదేశం పార్టీ అడిగిందా బ్యాలెట్? ఇప్పుడు మార్గాని భరత్ నువ్వు ఓడిపోతే బ్యాలెట్, గెలిస్తే ఈవీఎం, ఇది కాదు కదా. దాని మీదే సుప్రీంకోర్టు కూడా మొన్న ఫైర్ అయింది. మొన్న దాని మీదే నీకు కోర్టులు కూడా సీరియస్ అయ్యాయి. ఏమని? మీరు గెలిస్తే ఈవీఎంలు బెస్టా, మీరు ఓడితే ఈవీఎంలు వరస్టా? మీరు ఓడినప్పుడు ఈ మాట చెప్పటం కాదు, మీరు గెలిచినప్పుడు కూడా ఈ మాట చెబితే. అండ్ ఇంకోటి సార్, పార్టీ ఓడిపోయినప్పుడు ఇలా వచ్చే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, నీటి సంఘం, ఎలాంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తేనే కదా పార్టీలో లోపాలు ఎక్కడున్నాయని తెలుసుకొని దాన్ని సరి చేసుకొని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి అవి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇలా అన్నీ బహిష్కరించుకుంటూ వచ్చి ఏదైనా నెపం ఉంటే అధికార పార్టీ మీద, ఈవీఎంల మీద నెట్టేసేసి అసలు ఏ విధంగా మళ్ళీ ఒకవేళ జమిలీ వచ్చినా కూడా ఆయన ఏ నమ్మకంతో ఎన్నికలకు వెళ్దామని జగన్మోహన్ రెడ్డి ధీమాతో ఉన్నారంటారు? ఏం చెప్తారు మీరు? అంటే పార్టీ లోపాలను తెలుసుకోవటం కాదు, అసలు క్యాడర్ని నిలబెట్టుకునే ఎన్నికలు అవి. నీటి సంఘాల ఎన్నికల్లో నువ్వు పోటీ చేయకపోతే ఇంకా నీ క్యాడర్ ఎందుకు ఉంటుంది అక్కడ? ఓహో, ఈ జెండా నిలబెట్టే సీన్ లేదు అని చెప్పి అవతల జెండా వైపు దూకేస్తారు కదా. గ్రామాల్లో రాజకీయం ఎట్లుంటుందంటే, నువ్వు పోరాడితే నీ వెంట ఉంటారు, నువ్వు పారిపోతే నీ వెంట పారిపోరు. అక్కడ ఉన్నటువంటి ఆ దృఢంగా నిలబడిన వాడి వెంట ఉంటారు. ఎవరైతే బలంగా ఉంటారో అతని పక్కకి జరుతారు. గ్రామ సీమల్లో ఎక్కడైనా సరే, పల్లెటూళ్ళ రాజకీయం ఆ విధంగా ఉంటుందన్నమాట. పోరాడితే వాళ్ళు కూడా పోరాడతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోరాటం వదిలేశాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి? పెళ్లికి వచ్చినట్టున్నాడు. హెలికాప్టర్లో, ప్రత్యేక హెలికాప్టర్లో ఏదో నాయకుడు కొడుకు పెళ్లికి ఏదో వచ్చినట్టున్నాడు. కర్నూలా మళ్ళా వెళ్ళిపోతాడా? యలహంక. మొన్న ఏదో రైతు పోరుబాటు అన్నాడు, పాల్గొన్నాడా? రైతుల దీక్ష అన్నాడు కదా. ఏది, రైతుల మీద ప్రేమ మనం చూసాం. ఏంటి, నేను అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, ఈ ధాన్యం కొనుగోళ్ళు మరి వీళ్ళు బకాయిలు పెట్టారు. ఏది, అన్నదాత సుఖీభవ, డబ్బులు ఇవి 20,000 ఎప్పుడు ఇచ్చావు, ఎక్కడిచ్చావు అని చెప్పి రైతు పోరుబాటు అన్నాడు. ఆ దీక్ష ఎందుకు పాల్గొనలా? అంటే నువ్వు దీక్షకు పిలుపిస్తావు కానీ పాల్గొనవా? అక్కడే అర్థమైపోవట్లా. ఇది నిలబడే పార్టీ కాదు, ఇతను పోరాడే నాయకుడు కాదు. జమిలి వచ్చుద్ది, ఉండండి పోబాకండి అని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిలాడితే ఉంటారా? ఇప్పుడు వాళ్ళ నాని తెలుగుదేశంలో చేరుతున్నాడు అన్నావు. ఎవరైనా డిప్యూటీ సీఎం. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో అతని మీద ఎటువంటి విమర్శ లేదు. ఏ మాటకు ఆ మాట నోటి దొల బ్యాచి కాదు. వీళ్ళలాగా కొడాలి నాని లేదా పేరుని నాని పేరే ఇతను కూడా. కానీ పాపం ఆ నాని వేరు, వాళ్ళ నాని. అతను ఎప్పుడు నోరు జారి ఒకళ్ళని బూతులు తిట్టడం కానీ, చంద్రబాబుని విమర్శించడం కానీ మనం చూడలేదు. జెంటిల్మెన్ పాలిటిక్సే చేశాడు. ఇవాళ మొత్తం అందరూ వరుస పట్టిపోతుంటే ఎక్కడున్నాడు సామినేని?
ఉదయ్ భాను జనసేనలో చేరాడు, లేకపోతే కిలార్ రోసయ్య జనసేనలో చేరాడు, బాలినేని ఎక్కడ సొంత బంధువు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్తాడని ఎవరన్నా అనుకున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అందరూ రాజీనామాలు చేసిపోయారు, ఎన్నికల తర్వాత అందరూ రాజీనామాలు చేసిపోతున్నారంటే ఇంకెవరు ఉంటారు ఆ పార్టీలకు? ఎవరు ఉండరు అనమాట, ఒక్క జగనే ఉంటారు అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.